చూస్తున్నాం. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకళ్ళు పోలీస్ స్టేషన్ గేటు ఎదుటే ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిపై వేట కొడవలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. రాగినేపల్లికి చెందిన ఈశ్వరప్ప అనే వ్యక్తిపై అన్నదమ్ములు హరి, చిన్నప్ప వేట కొడవలతో దాడి చేశారు. తనకళ్ళు మండలం పోలీస్ స్టేషన్ గేటు ఎదుటే అతడి నరికి దారుణ హత్యకు పాల్పడ్డారు. సోదరుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం హత్య చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకళ్ళు పోలీస్ స్టేషన్ గేటు ఎదుటే ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిపై వేట కొడవలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. రాగినేపల్లికి చెందిన ఈశ్వరప్ప అనే వ్యక్తిపై అన్నదమ్ములు హరి, చిన్నప్ప వేట కొడవలతో దాడి చేశారు. తనకళ్ళు మండలం పోలీస్ స్టేషన్ గేటు ఎదుటే అతన్ని నరికి దారుణ హత్యకు పాల్పడ్డారు. సోదరుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హత్య చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పావని, ఇది తనకల్లు మండలంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గత 4 రోజుల క్రితం హరి భార్య మిస్సింగ్ అయింది. మిస్సింగ్ కిస్తూ అక్కడ తనకల్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసినారు. నమోదు చేసిన తర్వాత పోలీసులు తర్వాత హరి, ఆమె మహిళ వాళ్ళ భర్త హరి, వీళ్ళందరూ కూడా గాలింపు చర్యలు చేపట్టినారు. అయితే వీళ్ళది నిన్న ఆదివారం ఆ టైంలో నెల్లూరులో ఉన్నారన్నట్టుగా సమాచారం వాళ్ళకి లభించింది పావుని. ఆ తర్వాత నిన్న వాళ్ళందరినీ తీసుకొని అక్కడ పోలీస్ స్టేషన్ లో అయితే నెల్లూరు పోలీస్ స్టేషన్ లో వాళ్ళని అదుపులోకి తీసుకొని అక్కడ అరెస్ట్ చేసి అక్కడ అంటే పోలీస్ స్టేషన్ లో పెట్టినారు. ఈ రోజు తెల్లవారుజామున వాళ్ళిద్దరినీ కూడా ఈశ్వరప్ప ఆ మహిళని ఇద్దరిని తీసుకొని తనకల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నారు పోలీసులు. తీసుకొచ్చే సమయంలో అక్కడ కారు దిగంగానే ఆ మహిళ భర్త హరి, చిన్నప్ప, వాళ్ళిద్దరు అన్నదమ్ములే, వాళ్ళిద్దరూ కలిసి ఈశ్వరప్ప అనే వ్యక్తిని దారుణంగా అక్కడ వేటకొడలతో నరికి చంపేసినారు. పావుని, ఇది వివాహేతర సంబంధమే అని చెప్పి పోలీసులు అందరూ తెలియజేస్తున్నారు. ఆ కక్షతోనే ఆ బాధ భరించలేకే ఆ మహిళ భర్త ఎవరైతే ఉన్నారో హరి, అలాగే వాళ్ళ అన్న చిన్నప్ప కూడా ఈ వేటకోడలతో నరికి ఆ ఈశ్వరప్పని చంపేసినారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ మహిళ అక్కడ నుంచి తనకల్ నుంచి ఎస్కేప్ అయింది. ఆమె కనిపించడం లేదు ప్రస్తుతానికి. అయితే వాళ్ళిద్దరూ అక్కడ పోలీస్ స్టేషన్ ముందే వేటకోడలతో నరికి చంపడంతో పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ వాళ్ళు అరెస్ట్ అయినారు, లొంగిపోయినారు. పావుని, నరేష్, మృతుడి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు దీని గురించి? ఈ విషయంపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కుటుంబాలన్నీ చల్లాచెదురవుతాయని ఆ కుటుంబీకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ వేటకొడలతో నరకబడిన ఈశ్వరప్ప బంధువులు కూడా చాలా ఆవేదనకు గురవుతున్నారు. పావుని, వీళ్ళిద్దరు హంతకులైతే ఇద్దరు హంతకులుగా మారి అక్కడే పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినారు. కుటుంబం అయితే ఇప్పుడు చాలా ఆవేదనకు గురవుతున్నారు. అవును. థ్యాంక్ యూ నరేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel